సో ఫ్రెండ్స్, నోకియా ఈరోజు ఇండియాలో కొన్ని టీవీస్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో వీళ్ళు 32 ఇంచ్ టీవీస్ దగ్గర నుంచి 65 ఇంచ్ మోడల్ వరకు మొత్తం 6 టీవీస్ అయితే లాంచ్ చేశారు. సో ఇవి చూసుకున్నట్లయితే మనకి 32 ఇంచ్ హెచ్డీ రెడీ టీవీ ఉంటుంది, 43 ఇంచ్ ఫుల్ హెచ్డీ అండ్ రిమైనింగ్ 4 టీవీస్ చూసుకున్నట్లయితే మనకి 4K UHD టెక్నాలజీతో అయితే వస్తూ ఉన్నాయి. అందులో మనకి సైజెస్ చూసుకున్నట్లయితే 43 ఇంచ్, 50 ఇంచ్, 55 ఇంచ్ అండ్ 65 ఇంచ్ మోడల్స్లో అయితే మొత్తం 6 టీవీస్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో నోకియా ఆల్రెడీ ఇంతకు ముందే ఇండియాలో కొన్ని టీవీస్ అయితే తీసుకొచ్చారు. JBL సౌండ్ బార్తో అయితే తీసుకురావడం జరిగింది. బట్ మనకి 32 ఇంచ్ మోడల్ అయితే లాంచ్ చేయలేదు, వీళ్ళు కేవలం 4K టీవీస్ అయితే లాంచ్ చేశారు. అన్ని టీవీస్ కూడా మనకి ఇండియాలో చాలా సక్సెస్ అయ్యాయని చెప్పుకోవచ్చు. సో దాన్ని వీళ్ళు కంటిన్యూ చేస్తూ ఈసారి వీళ్ళు బడ్జెట్లో కూడా అయితే టీవీస్ లాంచ్ చేయడం జరిగింది. సో అన్ని టీవీస్ కూడా మనకి ఎక్సలెంట్ స్పెసిఫికేషన్స్తో సూపర్బ్ ప్రైస్లో అయితే లాంచ్ చేశారని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ టీవీస్లో మనకి మేజర్ డిఫరెన్స్ చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మనకి ఓంకియో సౌండ్ బార్తో తీసుకురావడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఇది సౌండ్ బార్ అంటాం కన్నా హోమ్ థియేటర్ అని చెప్పుకోవచ్చు. ఇవి మనకి బిల్ట్ ఇన్ హోమ్ థియేటర్ సపోర్ట్ అయితే వస్తున్నాయన్నమాట. సో అది మీకు మేజర్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు ఈ టీవీస్లో. మీకు మార్కెట్లో ఏ టీవీలో కూడా మీకు బిల్ట్ ఇన్ హోమ్ థియేటర్ అయితే ఉండదు. సో వీళ్ళు ఆ సర్టిఫైడ్ ఓంకియో హోమ్ థియేటర్ సిస్టమ్ని బిల్ట్ ఇన్గా అయితే టీవీస్ అన్నింటిలో ఇవ్వడం ఒక మేజర్ హైలైట్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో డెఫినెట్గా ఇవైతే మనకి చాలా మంచి ప్రైస్లో లాంచ్ జరిగింది. సో ఈ రోజు ఈ వీడియోలో మనం ఈ టీవీస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెక్ చేద్దాం. వాటితో పాటు ఇందులో అసలు ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి అండ్ ఆ ఫీచర్స్ మనకి ఎలా యూజ్ అవుతాయి అండ్ వీటి ప్రైజెస్ ఏంటి అండ్ చివరిలో మనం అసలు టీవీస్ కొనొచ్చా లేదా క్లియర్ కన్క్లూజన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాను అనమాట. ఇక నా పేరు రాజేష్, మీరు చూస్తున్నారు మిస్టర్ గ్యాడ్జెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది అండ్ నాకు కూడా కొంచెం మోటివేషన్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇక లేట్ చేయకుండా మనం నోకియా టీవీస్ గురించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెక్ చేద్దాం. ఫస్ట్ మనం బిల్డ్ అండ్ డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే నోకియా టీవీస్ జనరల్గానే మనకి ఎక్సలెంట్ బిల్డ్ క్వాలిటీతో అయితే వస్తూ ఉంటాయి అండ్ మనకి చాలా తక్కువ బిజిల్స్తో, ఇన్ఫాక్ట్ చెప్పుకోవాలంటే నెగ్లిజిబుల్ బిజిల్స్తో అయితే వీళ్ళు టీవీస్ లాంచ్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ ఈ టీవీస్ కూడా మనకి ఎలాంటి డిఫరెన్స్ అయితే ఉండదు, సూపర్బ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది అండ్ మనకి ఆల్మోస్ట్ నారో బిజిల్స్ అని చెప్పుకోవచ్చు. మీకు ఏదైతే 4K టీవీస్ ఉన్నాయో వాటిలో అయితే మీకు అసలు బెజిల్స్ కనపడను కూడా కనపడట్లేదని చెప్పుకోవచ్చు అనమాట. అంత ఎక్సలెంట్గా అయితే బిల్డ్ క్వాలిటీ డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ ఏదైతే మనకి కింద ప్రొవైడ్ చేసిన స్టాండ్స్ ఉన్నాయో స్టాండ్స్ కూడా మనకి వీళ్ళు సిల్వర్ కోటింగ్ అయితే వేశారనమాట. చూడడానికి చాలా ప్రీమియం లుక్ అయితే ఉంటుంది. సో ఆబ్వియస్లీ నోకియా అంటే క్వాలిటీకి పెట్టిన పేరు కాబట్టి వీళ్ళు క్వాలిటీకి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా వీటిని డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. అండ్ ఇక డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే ఈ టీవీస్ అన్ని కూడా మనకి VA ప్యానల్స్తో వస్తూ ఉన్నాయి. సో జనరల్గా చూసుకున్నట్లయితే మనకి IPS ప్యానల్స్ యూస్ చేస్తూ ఉంటారు టీవీస్లో, బట్ వీళ్ళు VA ప్యానల్స్ యూస్ చేశారు. సో VA ప్యానల్స్ కొంచెం బెటర్ ఉంటాయని చెప్పుకోవచ్చు IPS ప్యానల్స్తో కంపేర్ చేసుకుంటే. అఫ్కోర్స్ మనకి ఇది కూడా LCD టెక్నాలజీతో అయితే వస్తుంది. సో LCD టెక్నాలజీలో మనకి 2 ప్యానల్స్ అయితే ఉంటాయి, VA ప్యానల్స్ అండ్ IPS ప్యానల్స్ అనమాట. సో VA ప్యానల్స్ మనకి IPS ప్యానల్స్ కన్నా కొంచెం బెటర్ ఉంటాయని చెప్పుకోవచ్చు. బట్ మనకి VA ప్యానల్స్ చూసుకున్నట్లయితే వ్యూయింగ్ యాంగిల్స్లో చాలా స్ట్రగుల్ అయితే అవుతూ ఉంటుంది. సో అదొక్కటే మనకి డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనకి IPS ప్యానల్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే VA ప్యానల్స్ కాంట్రాస్ట్ లెవెల్స్ అయితే చాలా బాగుంటాయి. మనకి బ్లాక్స్ కానీ వైట్స్ కానీ సూపర్గా అయితే కనిపిస్తూ ఉంటుంది అండ్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మనకి VA ప్యానల్స్లో చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అండ్ ఈ టీవీస్ అన్ని కూడా మనకి మైక్రో డిమ్మింగ్ టెక్నాలజీతో కూడా అయితే వస్తూ ఉన్నాయి. సో ఇది చాలా ఎఫెక్టివ్ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. రీసెంట్ టైమ్స్లో మనం చాలా టీవీస్లో అయితే ఈ టెక్నాలజీని చూడడం జరిగింది. సో దీనివల్ల యూజ్ ఏంటంటే మీకు ఏదైతే బ్లాక్స్ ఉంటాయో ఇంకా డీప్ బ్లాక్స్ కానీ వైట్స్ని ఇంకా బ్రైటర్ వైట్స్గా అయితే చేసి చూపిస్తూ ఉంటుంది అనమాట. సో దీనివల్ల మనకి వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. ఇన్ఫాక్ట్ చెప్పుకోవాలంటే మనకి OLED రేంజ్తో పోటీ పడేటట్టు ఈ టెక్నాలజీ మనకి LCD ప్యానల్స్లో యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. అయితే మనకి 4K టీవీస్ ఉన్నాయో వాటిలో HDR సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. సో HDR సపోర్ట్ ఉండడం వల్ల మనకి డైనమిక్ రేంజ్ కానీ కాంట్రాస్ట్ లెవెల్స్ కానీ ఇంకా సూపర్గా ఉంటాయని చెప్పుకోవచ్చు. అండ్ వీటితో పాటు వీళ్ళు ఒక సపరేట్ AI టెక్నాలజీని కూడా ఇంప్లిమెంట్ చేశారు. దాన్నే వీళ్ళు ప్రాంటో AI సీన్ ఆప్టిమైజేషన్ అని పిలుస్తున్నారు అనమాట. దీనివల్ల యూజ్ ఏంటంటే ఇది ఎన్వైరన్మెంట్కి తగ్గట్టు ఆటోమేటిక్గా మనకి సీన్ అయితే అడ్జస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. మనకి కాంట్రాస్ట్ లెవెల్స్ని కానీ బ్రైట్నెస్ని కానీ అండ్ ఈవెన్ ఇన్ఫాక్ట్ ఆడియోని కూడా అయితే ఇది ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేయగలదని నోకియా అయితే చెప్తుంది. సో ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. మనం రియల్ లైఫ్లో అయితే చూడాల్సి ఉంటుంది ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది. సో ఇక మనం ఆడియో డిపార్ట్మెంట్కి వచ్చినట్లయితే ఈ టీవీస్ అన్ని కూడా నిజంగా ఎక్సెల్ అయ్యేది ఆడియో డిపార్ట్మెంట్లో అని చెప్పుకోవచ్చు. సో ఈ టీవీస్ అన్ని మనకి ఓంక్యో బిల్ట్ ఇన్ సర్టిఫైడ్ హోమ్ థియేటర్ సిస్టమ్తో అయితే వస్తున్నాయి. సో మనకి ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు ఒక టీవీలో బిల్ట్ ఇన్ హోమ్ థియేటర్ ఉండడం. సో మీరు ఈ టీవీస్లో ఎలాంటి ఎక్స్టర్నల్ స్పీకర్స్ అయితే కనెక్ట్ చేయక్కర్లేదు. మీకు ఏదైతే వీళ్ళు ప్రొవైడ్ చేసిన బిల్ట్ ఇన్ హోమ్ థియేటర్ ఉందో అది మోర్ దాన్ ఎనఫ్ అని చెప్తాను. మనకి 32 ఇంచ్ హెచ్డీ అండ్ 43 ఇంచ్ ఫుల్ హెచ్డీ అండ్ 43 ఇంచ్ 4K UHD ఈ 3 టీవీస్లో చూసుకున్నట్లయితే 39 వాట్ సౌండ్ అవుట్పుట్ అయితే ఉంటుంది. 24 వాట్ క్వార్టర్ ఎక్స్ స్పీకర్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క స్పీకర్ అవుట్పుట్ చూసుకున్నట్లయితే 6 వాట్ ఉంటుంది. మొత్తంగా కలిపి చూసుకున్నట్లయితే 24 వాట్ సౌండ్ అవుట్పుట్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి.
వీటితో పాటు మనకి 15 వాట్ ట్వీకర్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ట్వీకర్స్ అంటే మనకి సబ్ ఊఫర్స్ లాగా అయితే యాక్ట్ అవుతాయి అనమాట. సో ఇవన్నీ కలిపి మనకి 6D సరౌండ్ సౌండ్ అయితే ఇవి క్రియేట్ చేయగలవని నోకియా అయితే చెప్తుంది. మోర్ ఓవర్ మనకి డాల్బీ ఆడియో సపోర్ట్తో కూడా వస్తున్నాయి. సో డెఫినెట్గా మీకు ఆడియో చూసుకున్నట్లయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ ఒక 32 ఇంచ్ హెచ్డీ రెడీ టీవీలో మీకు 39 వాట్ సౌండ్ అవుట్పుట్ అంటే ఇది క్రేజీ అని చెప్పుకోవచ్చు అనమాట. అఫ్ కోర్స్ మనకి వ్యూ సినిమాలో కూడా 40 వాట్ సౌండ్ బార్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ అది సౌండ్ బార్ ఇది చూసుకున్నట్లయితే మనకి హోమ్ థియేటర్ అనమాట. సో డెఫినెట్గా ఆడియో డిపార్ట్మెంట్లో మాత్రం ఈ టీవీస్ని వేరే ఏ టీవీ కూడా బీట్ చేయలేదని చెప్పుకోవచ్చు. అండ్ ఏదైతే మనకి రిమైనింగ్ 3 టీవీస్ ఉన్నాయో మనకి 50 ఇంచ్ 55 ఇంచ్ అండ్ 65 ఇంచ్ ఈ 3 టీవీస్లో చూసుకున్నట్లయితే మీకు 48 వాట్ సౌండ్ అవుట్పుట్ అయితే ఉంటుంది. మనకి 30 వాట్ క్వార్టర్ ఎక్స్ స్పీకర్స్ ఉంటాయి. ఒక్కొక్క స్పీకర్ అవుట్పుట్ చూసుకున్నట్లయితే 6 వాట్ ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకి 18 వాట్ సబ్ ఊఫర్స్ కూడా అయితే ఉంటాయి. ట్వీకర్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో డెఫినెట్గా సౌండ్ క్వాలిటీ విషయంలో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయని చెప్పుకోవచ్చు. అండ్ ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే అన్ని టీవీస్లో కూడా మనకి CA క్వాడ్ కోర్ ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. 32 ఇంచ్ హెచ్డీ రెడీ టీవీ అండ్ 43 ఇంచ్ ఫుల్ హెచ్డీ టీవీ చూసుకుంటే 1.5 GB ర్యామ్ అండ్ 8 GB ఇంటర్నల్ మెమరీతో వస్తున్నాయి. రిమైనింగ్ 4 టీవీస్ చూసుకున్నట్లయితే 2 GB ర్యామ్ 16 GB ఇంటర్నల్ మెమరీతో వస్తున్నాయి. సో ఈ టీవీస్ అన్ని కూడా మనకి Android 9.0 ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే రన్ అవుతున్నాయి ఇవి మనకి సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ టీవీస్ అనమాట. మీకు గూగుల్ ప్లే స్టోర్ ఉంటుంది అండ్ అన్ని రకాల అప్లికేషన్స్ కూడా అయితే మీరు డైరెక్ట్గా ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఈ టీవీస్లో మనకి ఇంకొక స్పెషల్ ఫీచర్ కూడా అయితే వీళ్ళు ఎనేబుల్ చేశారు. అదే మనకి 2-way బ్లూటూత్ సపోర్ట్ అనమాట. అంటే మనం ఫోన్స్లో ఎలాగైతే ఒక ఫోన్ నుంచి ఇంకొక ఫోన్కి బ్లూటూత్ ద్వారా ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకుంటామో ఆ ఫెసిలిటీని వీళ్ళు టీవీస్లో కూడా అయితే ఎనేబుల్ చేయడం జరిగింది. మీరు డైరెక్ట్గా మీ ఫోన్ నుంచి టీవీకి అయితే మీరు ఫైల్ ట్రాన్స్ఫర్ అయితే చేయొచ్చు అనమాట. మీరు అప్లికేషన్స్ ఫోన్ నుంచి పంపించుకోవచ్చు. ఈవెన్ వీడియోస్ కానీ సాంగ్స్ కానీ డైరెక్ట్గా మీ ఫోన్ నుంచి బ్లూటూత్ ద్వారా టీవీకి అయితే పంపించుకోవచ్చు. ఇది మనకి బ్లూటూత్ 5.0 సపోర్ట్తో అయితే వస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. అండ్ ఇక పోర్ట్స్ విషయానికి వచ్చినట్లయితే ఆల్మోస్ట్ మనకి యూజ్ అయ్యే ప్రతి పోర్ట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారని చెప్పుకోవచ్చు. అన్ని టీవీస్లో మనకి 3 HDMI పోర్ట్స్ ఉంటాయి. అందులో ఒకటి HDMI ఆర్క్ పోర్ట్ ఉంటుంది, 2 USB పోర్ట్స్ ఉంటాయి అండ్ ఆడియో ఇన్పుట్ పోర్ట్స్ ఉంటాయి అండ్ RC కేబుల్ సపోర్ట్ అయితే ఉంటుంది. మీకు ఆప్టికల్ కేబుల్ సపోర్ట్ ఉంది అండ్ 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది అండ్ ఈథర్నెట్ పోర్ట్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. సో డెఫినెట్గా ఏ పోర్ట్ కూడా అయితే వీళ్ళు స్కిప్ చేయలేదు. ఫ్రెండ్స్ ఇక ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే 32 ఇంచ్ హెచ్డీ రెడీ టీవీ ప్రైస్ చూసుకుంటే 13,000 రూపాయలు పెట్టారు. 43 ఇంచ్ ఫుల్ హెచ్డీ టీవీ ప్రైస్ చూసుకున్నట్లయితే 23,000 రూపాయలు పెట్టారు. సో 32 ఇంచ్ ప్రైసింగ్ మాత్రం నెయిల్ చేశారని చెప్పుకోవచ్చు. ఎక్సలెంట్ ప్రైసింగ్ దగ్గర అయితే తీసుకొచ్చారనమాట. బట్ ఏదైతే 43 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్రైస్ మాత్రం చాలా ఎక్కువైందని చెప్పుకోవచ్చు. మనకి 23,000 రూపాయల దగ్గర డైరెక్ట్గా 4K టీవీస్ అయితే వచ్చేస్తున్నాయి. సో మీరు దీన్ని అయితే స్కిప్ చేయడం బెస్ట్ అని చెప్తాను. ఇక రిమైనింగ్ 4 టీవీస్ మనకి 4K UHD టీవీస్ అనమాట. సో వీటి ప్రైస్ చూసుకున్నట్లయితే 43 ఇంచ్ మోడల్ ప్రైస్ 29,000 పెట్టారు అండ్ 50 ఇంచ్ మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 34,000 పెట్టారు అండ్ 55 ఇంచ్ మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 40,000 పెట్టారు అండ్ 65 ఇంచ్ మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 60,000 రూపాయలు పెట్టారు. సో 55 ఇంచ్ మోడల్ కి 60 ఇంచ్ మోడల్ కి మీకు 20,000 రూపాయల ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంది. సో రెండు టీవీస్ కూడా మనకి సేమ్ ఉంటాయి. జస్ట్ ఒక 5 ఇంచ్ మీకు సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. దానికోసం మీరు 20,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకోవాలంటే దారుణం అని చెప్పొచ్చు. సో ఏదైతే మనకి 43 ఇంచ్ 50 అండ్ 55 ఇంచ్ మోడల్స్ ప్రైస్ అయితే డెఫినెట్గా మనకి జస్టిఫై చేశారని చెప్పుకోవచ్చు. బట్ 65 ఇంచ్ మోడల్ ప్రైస్ మాత్రం 100% అసలు మీకు ఆ టీవీని మీరు స్కిప్ చేయడం బెస్ట్ అని చెప్తాను. మీరు 60,000 పెట్టుకుంటున్నారంటే డైరెక్ట్గా మీకు QLED ప్యానల్స్ టీవీస్ అయితే వచ్చేస్తాయి. మీకు OnePlus నుంచి కానీ సామ్సంగ్ LG టీవీస్ అయితే మీకు అక్కడ రెడీగా అవైలబుల్ ఉన్నాయి. సో మీరు వాటికైతే వెళ్ళిపోవచ్చు. బట్ 43 ఇంచ్ 50 అండ్ 55 ఇంచ్ మోడల్ ప్రైస్ మాత్రం చాలా బాగా పెట్టారని చెప్పుకోవచ్చు. సో డెఫినెట్గా ఇప్పుడు మీరు టీవీస్ కొనొచ్చా అంటే 100% కొనొచ్చు. మీకు ఎక్సలెంట్ పిక్చర్ క్వాలిటీ ఉంటుంది, సూపర్ బిల్డ్ అండ్ డిజైన్ ఉంటుంది అండ్ మనకి ఇన్బిల్ట్ ఓంకియో హోమ్ థియేటర్ సపోర్ట్ కూడా అయితే ఉంటుందన్నమాట. 4K టీవీస్ గురించి మాట్లాడుకుంటే 43, 50 అండ్ 55 ఇంచ్ మోడల్స్ ప్రైసింగ్ మాత్రం చాలా బాగుంది. సో మీరు వాటి మీద కూడా అయితే ఒక లుక్ అయితే వేయచ్చు. బట్ 65 ఇంచ్ మోడల్ మాత్రం మీరు సింప్లీ స్కిప్ చేసేయండి. అండ్ వీటి సేల్స్ చూసుకున్నట్లయితే మనకి ఇవి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే స్పెషల్స్గా అయితే లాంచ్ చేయడం జరిగింది. సో మనకి ఈ మంత్ 15th రోజున ఇవి సేల్స్కి అయితే రాబోతున్నాయి. ఫస్ట్ సేల్ అయితే మనకి October 15th అయితే జరగబోతుంది. ఆ రోజు నేను ఈ టీవీస్ అయితే మీకు అన్బాక్సింగ్ కూడా అయితే చేసి చూపిస్తాను అనమాట. స్టే ట్యూన్ ఫర్ దాట్. సో అది గైస్ నోకియా కొత్తగా లాంచ్ చేసిన టీవీస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఐ హోప్ నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. దిస్ ఇస్ రాజేష్ సైనింగ్.